తాను ఎలాంటి ప్యాకేజీలు ఆశించి రాలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తాను ఎలాంటి ప్యాకేజీలకు లోబడి గులాబీ పార్టీలో చేరడం లేదన్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటేనన్న ఆయన ప్రత్యేక పరిస్థితిలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలియజేశారు. తాను ఏ పార్టీలో చేరాలన్నది సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారో అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. ఏం సందేశం అనుకోవాలి? నేను అధికారం కోసం రాలేదు ఇక్కడికి. నేను ఈరోజు మరి తెలంగాణలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చాలా కనిపించని నేరాలు చాలా జరుగుతున్నాయి. వాటి ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, రైతులకు నీళ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, స్కాలర్షిప్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతా ఉన్నది, అదేవిధంగా రకరకాల స్కీమ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది. కేవలం మీడియాలో ప్రచార పడాటోపం తప్ప ఇంకొకటి లేదు. అందుకొరకు ఇవన్నీ ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న ఈ భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి మాత్రం ప్రపంచానికే వైబ్రెంట్ గా ఉండాలనేది దాంతో పరిపాలన చేస్తున్నారు. ప్రపంచానికి తప్పకుండా చాలా మంచి మాట చెప్పిండు. ప్రపంచానికి వైబ్రెంట్ గా ఉంటున్నారు. కేవలం వారు ఈవెంట్ మేనేజ్మెంట్ లోనే వైబ్రెంట్ గా ఉంటున్నారు తప్ప మరి నిజంగా పని జరుగుతున్నట్టుగా అయితే నాకు అనిపించడం లేదు. మీకు టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తామన్నా వద్దన్నారు, కానీ బీఆర్ఎస్ లో పార్టీ చేరడం నాకు చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలే ఉండొచ్చు కదా బ్రదర్. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ఎవరు చెప్పిండ్రు అంటరాని పార్టీ అని? అంటే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ పార్టీలకు పోవడానికి? అంటే ప్రలోభాలు ఎక్కడ ఇస్తే గేట్లు ఓపెన్ చేసి అక్కడే పోవాలన్నా తెలంగాణ ప్రజలు? అది కరెక్ట్ కాదు. సో అందుకొరకే నేను ఇలా మరి మాకు ఇష్టమైన పార్టీ, నా భావజాలానికి దగ్గరగా ఉన్న గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నాడు. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఖాళీ. అక్కడ గేట్లు తెరిస్తే పోయిన వాళ్ళందరూ పిరికి పందలు, అదే విధంగా స్వార్థపరులు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు అటు పోయినరండి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినరు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు వదిలేసి తెలంగాణనే తమ ఆస్తి, తెలంగాణను కాపాడుకోవాలని వాళ్ళు ఇచ్చిన మిత్రులారా. సో తెలంగాణలో ఈరోజు దోపిడీ చేసిన వాళ్ళు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు భయపడి మాత్రమే కాంగ్రెస్లోకి పోతా ఉన్నారు. కానీ మేము తెలంగాణ జాతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, మరోసారి నిర్మాణం అవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. శ్రీరామ్తో రాములు, 6 టీవీ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.